హాయ్ పిల్లలు, స్టోరీ చెప్పుకుందామా? సుందరవనంలో ఒక కోతి, కుందేలు స్నేహంగా ఉండేవన్నమాట. ఒకరోజు జోరు గాలి వీయటంతో చాలా చెట్లు విరిగిపడ్డాయి. దాంతో అక్కడుండే జీవులకు చాలా కష్టమైంది. కానీ ఏ జంతువు వాటిని గురించి పట్టించుకోవటం లేదు. అప్పుడు కుందేలు, కోతి ఏం చేద్దామా అని ఆలోచించసాగాయి. వెంటనే వెళ్ళి ఏనుగుల్ని కలిసి విషయం చెప్పాయి. కానీ మేము ఎందుకు చెయ్యాలి అంటూ ఈ చెట్లను తీయటానికి అవి ముందుకు రాలేదు. అప్పుడు కోతి, కుందేలు ఒక ఉపాయం ఆలోచించాయి. పొద్దున్నే మృగరాజు అంటే ఎవరు? లయన్, సింహం. దాని దగ్గరికి వెళ్ళి, రాజా, మేమిద్దరం కలిసి ఒక బల ప్రదర్శన చేయబోతున్నాము. మీరు తప్పకుండా రావాలి అన్నాయి. అలాగేనంటూ అడవిలో మిగతా జంతువులన్నీ కూడా తీసుకెళ్ళింది మృగరాజు. అక్కడ కుందేలు, కోతి రెండూ కలిసి కింద పడిన వృక్షాలను పక్కకు తోయటానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ అవి కొంచెం కూడా జరగటం లేదు. దాంతో అక్కడున్న జంతువులన్నీ నవ్వసాగాయి. వెంటనే మృగరాజు వారించి, రాజా, ఈ పని మేము చేయలేకపోతున్నాం కదా, వేరే జంతువులు ఏమైనా చేయగలవేమో అడగండి అంది కోతి. అప్పుడు ఒక ఒక ఏనుగు ముందుకొచ్చి, మృగరాజా, నేను నా మిత్రులను కలిసి వాటి పక్కకు జరుపుతాం అంది. అన్నట్లుగానే అడ్డుగా ఉన్న చెట్లను పక్కకు తోసేశాయి. అది చూసిన జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి. అప్పుడు మృగరాజు, మనం చేయగలిగిన పని చిన్నదైనా ఇతరుల మేలుకు జరుగుతుందంటే తప్పకుండా చేయాలి. ఆ పని చేస్తేనే నాకేమొస్తుంది అనుకోకూడదు. కోతి, కుందేలు మొదలుపెట్టిన పని మన ఏనుగులు పూర్తి చేశాయి. అలా ఒకరు కాకపోతే మరొకరు చేయందిస్తేనే అందరం ఆనందంగా ఉంటాం అంది. ఆ తర్వాత ఏనుగులు, మమ్మల్ని క్షమించండి, మీరు అడవి గురించి ఆలోచించి అలా అడిగారని తెలియక మేము రామని అన్నాము. ఇక నుంచి ఏ పనైనా సరే కలిసి చేద్దాం అని కోతి, కుందేలు అన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్.